నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఉగాది విశిష్టత మరియు రాశి ఫలాల గురించి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. గురువు గారు, ఉగాది పంచాంగం ప్రకారం మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? దాదాపు ఈ సంవత్సరంలో ఈ గురువు యొక్క సంచారం అతి సంచారం అంటే ద మూమెంట్ ఆఫ్ జూపిటర్ వచ్చేసి 3 రాశికి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా ఒక రాశిలో ఉంటాడు. ఓకే. ఒక రాశిలో ఉండాలి ఆయన. ఆ ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతాడు చెప్తాం మేము. ఆయన 1 నుంచి 2కు 2 నుంచి 3కి వెళ్ళిపోయాడు. 3కి వెళ్ళిపోతే తిరుగుతున్నాడు ఆయన అటు ఇటు. దానిని అతి సంచారం అంటారు. అంటే ఎక్స్ట్రీమ్ జర్నీ అంటారు ఆయనది. దానివల్ల ఏంటంటే చాలా మందికి ఒక 6 నెలలు బాగుంటుంది, 6 నెలలు చెడ్డగా ఉంటుంది. యాక్చువల్గా ఎలా ఉండాలి? గురుడు ఇక్కడ ఉన్నాడంటే 9వ స్థానంలో గురుడు అంటే బలంగా ఉంటుందని చెప్పొచ్చు మనం. కానీ గురుడు 9 ఉంటున్నాడు, 10 ఉంటున్నాడు, 11కి వెళ్తున్నాడు. సో కాబట్టి ఆ సమయాన్ని కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పాల్సి వస్తుంది. అలాగే మేషరాశి వారికి ప్రస్తుతానికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ముందు ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే 11 ఆదాయంగా కనబడుతుంది, 5 ఖర్చు కనబడుతుంది. గౌరవం అంటే సంఘంలో మనకి గౌరవంతో ఎక్కువ ముడిపడి ఉంటుంది. ఈ రాజపూజ్యం 2 వచ్చేసి అవమానం 4 పాళ్ళు ఉంది. కాబట్టి వీళ్ళకి అవమానం ఎక్కువ ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారు? అబ్బాయి నాకు 11 రూపాయలు వచ్చి 5 రూపాయలు ఖర్చు అవుద్ది, నాకు 6 రూపీస్ మిగులుతాయి అనుకుంటారు. నో, డబ్బుల విషయంలో కాదు. ఆదాయం అంటే ఆనందం అని అర్థం. డబ్బుల విషయంలో పక్కకు పెడితే గౌరవం లేని వాడికి ఆదాయం వచ్చినా వేస్ట్ అవుతుంది. కాబట్టి నేను జాతక పరిశీలన అంతా కూడా రాజపూజ్య అవమానాన్ని బట్టి చేస్తాను. నేను ఈ ఆదాయాన్ని ఎప్పుడు లెక్కలోకి తీసుకోను. రాజపూజ్యం అవమానంతో మాత్రమే నేను ఈ సంవత్సర ఫలితాలు చెప్తాను. ఆ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆదాయ వ్యయాలు నేను ఎట్టి పరిస్థితుల్లో క్యాలిక్యులేట్ చేయను. దాని గురించి చెప్పను. కేవలం మీరు తృప్తి కొరకు చెప్తాను తప్ప దాని ఫలితాలు నేను తీసుకోను. ఎందుకండి అంటే ఆదాయం అనేది అనేక రకాలు, అంటే నానా రకాలుగా వస్తుంది. 3 ఏళ్ల క్రితం మనకు 10 లక్షలు రావాలి, ఈ సంవత్సరం 30,000 వచ్చింది. అది ఆదాయం అంటావా? కాబట్టి ఆదాయం అనేది అలా లెక్క పెట్టకూడదు. కాబట్టి నేను దాని లెక్కలోకి తీసుకోను. రాజపూజ్యం అంటే నువ్వు ఇచ్చినటువంటి గౌరవానికి తగిన గౌరవం పొందుకున్నవా లేదా, ఆ గౌరవం వల్ల నీకు పనులన్నీ పూర్తవుతాయి. కాబట్టి గౌరవ అవమానాలే ముఖ్యంగా తీసుకొని చెప్తాను. కాబట్టి ఈ రాశి వారికి 2 పాళ్ళు గౌరవం, 4 పాళ్ళు అవమానం ఉంది. ఇటువంటి అవమానం అనేది కొంత వీరికి నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ ఆల్రెడీ వీరికి ఏలినాడు శని ఉంది, 12వ ఇంట శని ఉన్నాడు. సేమ్ టైం వీరికి 3వ ఇంట గురుడు కూడా ఉన్నాడు. అంటే ప్రస్తుతం మేషం, వృషభం, మిథునంలో గురుడు ఉన్నాడు. ఈ గురుడు మిథునంలో ఉన్నప్పుడు వీరికి విపరీతమైనటువంటి సోదరులతో వైరము, ఇంట్లో చికాకులు, గర్భిణీ స్త్రీలకి ప్రమాదం జరగడం, గర్భస్రావం జరగడం, అలాగే విద్యార్థులు ఏకాగ్రత లేకపోవడం, కావాలని ఎగ్జామ్ కి లేట్ గా వెళ్ళడం. అంటే తల్లిదండ్రుల ఏంటంటే లేట్ గా వెళ్ళాను కాబట్టి రాలేదని చెప్పడం, కానీ ఆ సబ్జెక్ట్ వీనికి రాదు కాబట్టి లేట్ గా వెళ్తాడు. లేదనుకుంటే ఈ పక్క ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు, ఈవిడ పక్క ఫ్రెండ్ గారి దగ్గరికి వెళ్తుంది, ఆ ఇద్దరు కలిసి ఆటో వెళ్దామని చెప్పేసి ఆటో ఏటో తీసుకెళ్తాడు. ఆ లొకేషన్ మారిపోతుంది. ఎగ్జామ్ కి 10 నిమిషాలు లేట్ అయ్యేసరికి వీళ్ళు అలౌడ్ చేయరు. వీళ్ళేం కూడా మేము తొందరగా వెళ్ళాం అని మమ్మల్ని అలౌడ్ చేయాలని చెప్పగానే పేరెంట్స్ కూడా అయ్యో పోన్లే అమ్మా అనుకుంటారు. అంటే స్వయం కృతాపరాధాలు ఎక్కువగా ఉండే అవకాశం, జాగ్రత్తగా ఉండాలి. సో జూన్ 2వ తేదీ వరకు గురువు యొక్క ప్రభావం బాలేదు కనుక చాలా జాగ్రత్త ఉండాలి. విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకునే విషయం జాగ్రత్త. కొత్త వస్తువుని కొనుగోలు చేయడు, కొత్త వస్తువుల్ని కలవద్దు. దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం. ధార్మికమైనటువంటి వ్యతిరేక వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రమాదంలో పడతారు. వాళ్ళతో స్నేహం మీకు పని కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే జూన్ 2వ తేదీ నుంచి గురుబలం బాగా ఉంటుంది. వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ బలం, ఐశ్వర్యం, ఆనందం, వివాహం ఊహించకుండా వివాహం అయిపోతుంది. ఇవాళ పెళ్లి చూపులు అవుతాయి, వచ్చే వారంలో ఎంగేజ్మెంట్, ఆ వచ్చే వారంలో వివాహం అయిపోతుంది. అంత స్పీడ్గా కూడా వీడికి పెళ్లి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సంతానం ఎన్నో ఏళ్లుగా సంతానం కాని వారికి 10 ఏళ్ళు అయిందండి పెళ్ళై మాకు సంతానం ఒకటైన వారికి ఈ జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ కల్లా శుభ సంతాన యోగం కూడా ఉంటుంది. అంటే కన్సీవ్ అయ్యే అవకాశాలు బలంగా ఉంటాయి. తల్లిదండ్రులుగా అయ్యే అవకాశం ఉంటుంది. కళాకారులకి క్రీడా లాభాలు ఉంటాయి. పారిశ్రామిక రంగంలో అభివృద్ధి ఉంటుంది. రైతులకి పంటలు పర్వాలేదు, 2 పంటలు కూడా సామాన్య పంటలుగా మంచి పంటలే పండే అవకాశం ఉంటుంది. అనుకున్న పంట లాభం ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ఈ జూన్ తర్వాతనే మీకు మంచి లాభాలు ఉంటాయి. స్పెక్యులేషన్స్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు అన్ని కూడా జూన్ తర్వాత నుంచి అక్టోబర్ వరకు బాగా ఉండే విషయం గుర్తుంది. మళ్ళీ మీకు అక్టోబర్ ఎండింగ్ నుంచి అంటే నవంబర్ 1 నుంచి జనవరి ఎండింగ్ వరకు ఈ గురుడు అనేవాడు షష్టమంలోకి వస్తాడు. ఇందాక చెప్పుకున్నాం కదా ఎక్స్ట్రీమ్ జర్నీ అని, ఇంకొక జర్నీ మారుతున్నాడు. అక్కడ వచ్చేసరికి వీళ్ళకి అనారోగ్యం, రుణ బాధలు, ఇబ్బందులు, చికాకులు, తల్లిదండ్రుల మధ్య గొడవలు, భార్యాభర్త మధ్య గొడవ. ఫస్ట్ సామాన్యంగా ఉంది జూన్ వరకు, ఆ తర్వాత చాలా బాగుంది, ఆ తర్వాత మళ్ళీ 3 నెలలు హఠాత్తు కింద పడిపోతుంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడే ప్రయత్నాన్ని చేయాలి. ఆదాయ వ్యయాన్ని కాకుండా మీరు రాజపూజ్య అవమానాన్ని లెక్క పెట్టుకొని భగవద్ ఆరాధన ఎక్కువ చేసుకుంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్యాలు ఆనందాలు పొందుకోవచ్చు. ఎక్కడెక్కడైతే బాగాలేదంటున్నామో అక్కడక్కడ తప్పకుండా ప్రతినిత్యము దేవాలయ సందర్శన చేసుకోవడం, అలాగే శనగలు లాంటివి దానం చేసుకోవడం, తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్నాడు అయితే వీరు తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. రోజు
తప్పనిసరిగా తల్లిదండ్రులకి నమస్కరించడం వల్ల శుభయోగాలు బలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన అంటే భగవద్గీత చదువుకుంటే కొంత ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఈ రాశి వారు తప్పకుండా ఉంటాయి. బట్ ఉన్నటువంటి ఆ 3 నెలలైనా ఉపయోగించుకుంటే శుభకర మంగళప్రదం ఉంటుంది. మొత్తం మీద వీరికి 60% మైనస్ గాను 40% ప్లస్ గా ఈ రాశి వారికి చెప్పవచ్చు మనం. ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.